జీరో టాలరెన్స్ ఫర్ గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఆ టార్గెట్ని పెట్టి మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు తర్వాత మన ఎస్ఓటి సిబ్బంది కూడా సైంటిఫిక్గా తర్వాత స్నిప్పర్ డాగ్ సహాయంతో తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తూ ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ ర్యాకెట్ బస్ చేస్తున్నారు. ఈ తాజాగా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా మాడుగుల మండల్ నుంచి మన హైదరాబాద్ ట్రాన్జిట్గా మహారాష్ట్రలో నాగ్పూర్ డెస్టినేషన్ అక్రమ రవాణా చేస్తున్న ఒక గ్యాంగ్ని కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర 110 కేజీ గాంజాయి, తర్వాత ఒక అశోక్ లేలాండ్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్, 3 మొబైల్ ఫోన్స్, 1100 క్యాష్, మొత్తం 18,50,000 వర్త్ ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగినాయి. ఈ గ్యాంగ్లో ప్రధాన నిందితులు లుంబరాం సోలంకి అని, ఈయన రాజస్థాన్ జోధ్పూర్ జిల్లా నివాసి, ఇక్కడ హైదరాబాద్లో బాంబే హోటల్ దగ్గర షాపూర్ జిడిమెట్లలో అక్కడ కిరాయికి ఇల్లు తీసుకున్నారు. ఆయనతో సహా ఈ దందా చేస్తున్న కృష్ణారామ్ అని ఇతను కూడా రాజస్థాన్ జాలోర్ జిల్లా, ఇక్కడ హైదరాబాద్లో మైలాదేవపల్లి అక్కడ రాజన్ నగర్లో ఆయన ఉంటున్నారు. ఈ గ్యాంగ్కి ఈ సప్లై ఏజెన్సీ ఏరియా నుంచి మాసాదా పెద్ద బాలన్న అనే వ్యక్తి పెద్ద జాగేరు విలేజ్ మాడుగుల మండల్ విశాఖపట్నం ఇతను సప్లై చేస్తున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం ఈ సప్లై నాగ్పూర్ మహారాష్ట్రలో రషీద్ అని ఆ వ్యక్తికి ఇస్తున్నారు. రషీద్ అది నేటివ్ వచ్చేసి ఆయన ఉత్తరప్రదేశ్, మాత్రం నాగ్పూర్లో ఆయన అక్కడ ఈ మాల్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇది ఫస్ట్ టైం కాదు. యాక్చువల్లీ ఇది మన కొంచెం స్టడీ చేసిన తర్వాత మనకు తెలిసిన విషయం అంతే, ఈ లుంబరాం సోలంకి అనే వ్యక్తి ఆయన వెహికల్ ఒక మంగిలాల్ అనే వ్యక్తికి ఆ వెహికల్ అమ్మేశారు. ఆ మంగిలాల్ అనే వ్యక్తి గతంలో విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్కి ఈ గాంజాయి అక్రమ రవాణా చేసిన వాళ్ళు. అదే క్రమంలో మధ్యప్రదేశ్లో అక్కడ నర్సింగ్పూర్ పోలీస్ స్టేషన్లో ఆ మాంగిలాల్కి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు గాంజాతో సహా. ఆయన వెహికల్ అప్పుడు డిటైన్ అయింది. ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి ఈ మన లుంబరాం సోలంకి. అప్పటిదాకా ఆ వెహికల్ ఆయన ఒరిజినల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి జైలు ములాఖాత్లో ఈ మాంగిలాల్ని ఈయన కలిసి లుంబరాం సోలంకి కలిసి డీటెయిల్ అన్ని వివరాలు తీసుకున్నారు. ఈ లుంబరాం సోలంకి ఈ మాంగిలాల్ ఇది చెప్పడం జరిగింది, ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఈ బాలన్న అనే వ్యక్తి అక్కడ అది గాంజాయి అక్కడ విక్రయిస్తున్నారు, 5 times ప్రాఫిట్ ఉంది ఈ దందాలో. అంటే మళ్ళా ఇదే దందా ఈ లుంబరాం ఆయన పార్ట్నర్ కృష్ణారామ్ వాళ్ళు మొదలు పెట్టారు. ముందుగా 5 కేజీ 10 కేజీ 20 కేజీ ఆర్టీసీ బస్సులో ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళా వేరే వెహికల్లో నాగ్పూర్ అట్లా వాళ్ళు చేసిన వాళ్ళు. ఈ మధ్యలో పెద్ద పెద్ద వెహికల్ ఇప్పుడు మనకు దొరికిన ఇది అశోక మినీ లేలాండ్ వెహికల్ దొరికింది. దాంట్లో ఈ 110 కేజీ గాంజా, ఆ గాంజా మొత్తం బనానా లిప్స్ పెట్టి కవర్ చేశారు. ఎవరికి కూడా ఏం అనుమానం కూడా రాదు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఓన్లీ మనకి వాళ్ళని క్యాచ్ చేయడం అది పాసిబుల్ ఉంటుంది, అదర్వైజ్ ఇది చాలా కష్టం మనకు. ఇది చాలా మా ఎస్ఓటి ఎల్బీ నగర్ రవికుమార్ ఇన్స్పెక్టర్ ఆయన టీం, మన డీసీపీ ఎస్ఓటి సురేందర్ రెడ్డి గారు, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ వాళ్ళు చాలా టైంలీ యాక్ట్ చేస్తూ ఈ గాంజాయిని పట్టుకున్నారు. మంచి పని వాళ్ళు చేశారు. పక్కా ఈ సోర్స్లో ఉన్న ఈ బాలన్న కావచ్చు, అక్కడ డెస్టినేషన్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన రషీద్ ఎవరు నాగ్పూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పక్కా అరెస్ట్ చేస్తాము. ఈ అందరి మీద పీడీ యాక్ట్ బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అది పక్కా ట్రయల్ కండక్ట్ చేస్తారు.
ఈ ఆపరేషన్ మొత్తం వాళ్ళు ఎలా చేస్తున్నారు దాని గురించి ఆ వివరాలు మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రవికుమార్ మీకు చెప్తారు. యాక్చువల్లీ ఈ అక్యూజ్డ్ తన బండి ఫస్ట్ అంతకుముందు మంగిలాల్ అనే వ్యక్తి తన వెహికల్ తీసుకొని గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అతను అరెస్ట్ అయినప్పుడు ఓనర్షిప్ ఈయన మీద ఉన్నందుకు ఈయనని కన్సర్న్ పోలీస్ పిలిపించి ఎంక్వైరీ చేసి పంపించారు. కాకపోతే అతనికి ఇన్వాల్వ్మెంట్ లేదని వదిలిపెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఇతను జైలు ములాఖత్లో మంగిలాన్ని కలిసినప్పుడు ఇందులో ఉన్న ప్రాఫిట్స్ గురించి చెప్పడం వల్ల తను కూడా అట్రాక్ట్ అయ్యి అతని ద్వారానే ఎవరైతే మాల్ ఇస్తారో వాళ్ళ నెంబర్స్, ఎవరైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళ నెంబర్స్ అందరి అతని ద్వారా ఇతను కలెక్ట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో అతనికి కన్సల్ట్ అయ్యి అతని దగ్గర 5 kgs 10 kgs అట్లా తీసుకొచ్చి బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసిండు. ఇంకా మంచిగా ఉంది. అక్కడ అతను ఏంటంటే 2 kgs 5,000 అట్లా కొనుక్కొని ఇతనికి 10,000 అమ్మేది. డబల్ ఇన్కమ్, ఒకసారి ఎక్కువ రేట్ అమ్మేది. అట్లా ఇన్కమ్ బాగుందని చెప్పేసి స్టార్టింగ్ 5 kgs 10 kgs 20 kgs అట్లా అమ్ముకుంటూ వచ్చి ఆ తర్వాత ఇన్కమ్ బాగుందని చెప్పేసి ఓన్ వెహికల్ ద్వారా వెహికల్స్ దగ్గర తెలిసిన వాళ్ళు తీసుకొని ఇక మళ్ళీ దాన్ని క్వాంటిటీ పెంచుకుంటూ వచ్చిండు. నెక్స్ట్ టైం 80 kgs, ఇప్పుడేమో 100 kgs తీసుకొస్తుండు. అక్కడ కూడా ఏంటంటే ఎటువంటి ఇప్పుడు పోలీస్ ఎక్కువ నిఘా అయింది, గాంజా పట్టుకుంటున్న ఉద్దేశంతో ఎటువంటి అనుమానం రాకుండా కింద మొత్తం గాంజా ప్యాకెట్స్ వేసి పైన మొత్తం అరటి పండ్ల లోడ్ మొత్తం వేసుకున్నారు. దగ్గర దగ్గర ఒక 20-30,000 మాల్ మొత్తం నింపేసి దాని మీద మళ్ళీ ఆర్టీఆకు మొత్తం వేసేసి దాన్ని కవర్తో కవర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎవరికి ఏం డౌట్ రాదు. కంప్లీట్గా లోడ్ అంతా ఎవరు దింపలేదు కూడా, చాలా ఎక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి మామూలుగా పైన చెక్ చేసుకొని బనానా లోడ్ అని చెప్పి పంపించేస్తారు. మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కానీ దీంట్లో వర్కౌట్ చేయలేము. ఇందులో మా ఎస్ఐ మంచిగా పనిచేస్తారు. తనకు కూడా మంచి సోర్స్గా రావడం వల్ల దీన్ని మేము ప్రెప్ చేయగలము. సార్ ఇన్స్ట్రక్షన్ తోటి గంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes ఉండు, నేను చెప్తాను అప్పుడు. ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ మనం లాంచ్ చేస్తున్నారు. గతంలో 2017లో మన కమిషనరేట్లో ఫస్ట్ టైం నయా సవేరా అని ఆ ప్రోగ్రామ్ అప్పుడు మన రాచకొండ పోలీస్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, తర్వాత అమృత ఫౌండేషన్ దేవిక మేడం, మన ముగ్గురు కలిసి ఒక 4-5 కాలేజెస్లో, స్కూల్స్లో ఈ డ్రగ్స్ల గురించి అవగాహన అని స్పెషల్లీ స్టూడెంట్స్లో చైతన్య రావాల ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ అప్పుడు మనము కండక్ట్ చేయడం జరిగినాయి. మరో కొన్ని కారణం వల్ల ఆ ప్రోగ్రామ్ అది తర్వాత మనం చేయలేదు. అదే ఆ ప్రోగ్రామ్ వల్ల మన రీస్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ తర్వాత మనము ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తయారు చేశారు, మరో లోకం అని పేరుతో. ఆ షార్ట్ ఫిల్మ్ మంచి యూట్యూబ్లో మంచి హిట్స్ వచ్చినాయి. ఆ ఫిల్మ్కి కూడా స్పెషలీ ఈ డ్రగ్స్ వలన ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పిల్లలు ఎలా నష్టపోతున్నారు, దానికి సంబంధి వివరాలు ఆ ఫిల్మ్లో వాళ్ళు చిత్రించారు. సో ఆ ఫిల్మ్స్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఈ నయా సవేరా ప్రోగ్రామ్ ద్వారా అవగాహన కావచ్చు, ఆ ప్రోగ్రామ్ మనము స్టార్ట్ చేస్తున్నారు. అదే సమయంలో అడిక్షన్ అది ఎవరెవరికి అలవాటు అయినాయి, గతంలో కేసెస్ బుక్ అయినాయి. సో అలాంటి మా కమిషనరేట్లో సంబంధి ఉన్న వ్యక్తులు వాళ్ళకి అడిక్షన్ కౌన్సిలింగ్ కోసం ఈ అమృత ఫౌండేషన్ ద్వారా దేవిక మేడం వాళ్ళ సంస్థ, దాంట్లో వాలంటీర్స్ కూడా ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఈ సంస్థ ద్వారా వారంలో ఒక్కరోజు ఇక్కడ మన ఇదే క్యాంపస్లో, ఇక్కడ మన పక్కన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, అక్కడ మన కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ వన్స్ ఇన్ అ వీక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ మంగళవారం. ప్రతి వారం 1 day, అది మంగళవారం మనము ఇక్కడ అడిక్షన్ కౌన్సిలింగ్ ఆ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేస్తాము. తర్వాత ఈ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్, మళ్ళీ ఈ నయా సవేరా ప్రోగ్రామ్ అది స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి మనకి ఆ ఏరియాలో ఈ పిల్లలు గుంపుగా అక్కడ ఉంటున్నారు, కాలనీస్ ఉన్నాయి, అక్కడ కూడా మన టార్గెట్ చేస్తూ ఈ సదస్సు అక్కడ అరేంజ్ చేస్తాం. ఈరోజు ఈ మరో లోకం అని ఫిల్మ్ అది మళ్ళా ఒకసారి మీకు చూపెట్టి మీ ద్వారా ప్రజలు పక్క ఈ ఫిల్మ్ అది చూడాలని అది మా కోరిక ఉంటుంది. ఈ ఫిల్మ్ తర్వాత మళ్ళా ఈ డీటెయిల్ వివరాలు, ఇప్పటిదాకా ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంత క్వాంటిటీ మన సీజ్ చేశారు, ఎంతమంది మీద పీడీ పెట్టారు, అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. ఆ ఫిల్మ్ ముందు చెప్తాను. ఈ ఒక
వారం క్రితం ఇట్లనే ఒక తల్లి నా దగ్గర వచ్చింది. భర్త చనిపోయినారు, ఒక పిల్లలకి బీటెక్, ఇప్పుడు ఆ పిల్లలు బీటెక్ తిరుగుతున్నారు. ఇంకొక పిల్లలు ఇట్లనా ఈ గాంజాయి బ్యాచ్గా తయారై మొన్న మా కట్కేశ్వర వాళ్ళు అరెస్ట్ చేశారు. సో ఇలాంటి సమయంలో కనీసం వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినారు, రేపు రిమాండ్ మీద బయట వస్తారు, బెయిల్ మీద బయట వస్తారు వాళ్ళు. సో బెయిల్ మీద బయట వచ్చినప్పుడు మళ్ళా ఈ గాంజా బ్యాచ్తో కుమ్మక్కమై మళ్ళీ ఈ గాంజా తాగడం అది కంప్లీట్ మనం మారాలి. అదే ఉద్దేశంతో ఈ అడిక్షన్ కౌన్సిలింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ అడిక్షన్ కౌన్సిలింగ్ ఎలా నడుస్తున్నాయి, దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని గురించి మన అమృత ఫౌండేషన్ డైరెక్టర్ దేవిక మేడం మీతో మాట్లాడతారు. గతంలో కూడా ఇలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే డ్రగ్ సమస్యకి ఎక్కువగా యువత 50% మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి, భారతదేశంలో 50% యువత ఈ సబ్స్టెన్స్ అంటే చాలా యవన వయసులో 9 to 12 years లోపలనే, అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా రెడ్యూస్ అయిపోవడం టు ద ఎక్స్పోజర్ టు దీస్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అది ఎక్కువగా ఉన్నది. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ NISD డిపార్ట్మెంట్ అండ్ NA నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అందరూ కలిసి కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు 2018లోనే. అదేంటంటే మనం స్కూల్ లెవెల్ నుండి డ్రగ్ సమస్య తీవ్రత గురించి మనము అవగాహన సదస్సులు చేయడం. సో సబ్స్టెన్స్ యూస్ ప్రివెన్షన్ ఇన్ స్కూల్స్ ఆ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో 5 years ఏంటంటే మనము అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు ఎడ్యుకేట్ చేయాలి అంటే 3 levels ఆఫ్ ప్రివెన్షన్. మనం ఎప్పుడైనా నివారణ అనేది చూస్తే 3 levelsలో చూస్తాము. ఒకటి ప్రైమరీ లెవెల్, అంటే ఇక్కడ సమస్య తీవ్రత లేదు కానీ సమస్యలో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటిది. ఎస్పెషల్లీ స్కూల్ లెవెల్లో ఎక్కువగా ఈ సమస్య అనేది మనం మొదటి దశలో చూస్తున్నాం. సో ఈ దశలోనే మనం ఎడ్యుకేట్ చేయగలిగితే, అంటే రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా మాకు పట్టుబడే కేసెస్లో ఏంటంటే ఎవరైతే దీనికి అలవాటు పడతారో లేకపోతే ఎక్స్పోజ్ అవుతారో ముఖ్యంగా యువతలో 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్లెజర్, ఇంకొకటి ప్రెషర్ అంటే ఒత్తిడిలు, మూడోది లైఫ్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. మనకంటే కూడా పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా సమస్యలు ఉన్నాయి. సో చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చినా బాధ వచ్చినా తట్టుకునే శక్తి లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. సో ఈ 3 ముఖ్య కారణాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ NISD ఏదైతే ఉన్నదో ఈ స్కూల్ ప్రివెన్షన్ ప్రోగ్రాంలోని మనము యువత ఆ దారిని ఆ చాయిస్ చేయకుండా, అంటే టు మేక్ అ రైట్ చాయిసెస్, హెల్దీ చాయిసెస్, బోర్డమ్ కావచ్చు, డిసప్పాయింట్మెంట్ కావచ్చు, వీటన్నిటిని మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, ఆల్టర్నేట్ హెల్దీ చాయిసెస్ ఎలా చేయాలి. సో దాని మీద ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఎక్కువగా ఎస్పెషలీ గంజాయి వాడే యువతను మనం కానీ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు సెలెక్టివ్గా గుర్తుపెట్టుకునేది అంటే దాని నుండి వచ్చేటువంటి మంచి ఏంటిది, సుఖం ఏంటిది, ప్లెజర్ ఏంటిది చూస్తారు, కానీ దాని నుండి వచ్చే నష్టం ఏంటిది. ఎక్కువగా గంజాయి వాడేటువంటి వాళ్ళను మానసిక సమస్యలు తీవ్రంగా ఉంటాయి. సైకోటిక్ బిహేవియర్ చూస్తాం, అసాల్టివ్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, దే ఆల్సో కమిట్ క్రైమ్. ఓకే, సో ఒక జైల్ ప్రాజెక్ట్లో ఒక స్టడీ చేయడం జరిగింది, దానిలో 70% అండర్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ క్రైమ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నివారించవచ్చు మనం బై గివింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్ హూ ఎవర్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు దిస్. అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటంటే సెకండరీ ప్రివెన్షన్లో ఆల్రెడీ వీళ్ళు మత్తులో వెళ్తున్నారు, అలవాటు పడిపోతున్నారు, కొన్ని సిమ్టమ్స్ గమనించాం, నెక్స్ట్ ఏం చేయాలి. సో ఎర్లీ డిటెక్షన్ చేయడం అవసరం అవుతుంది. వెంటనే వాళ్ళని ప్రాంప్ట్ ట్రీట్మెంట్, అంటే మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ రీహాబ్ సెంటర్స్ అనేది ఉన్నాయి. సో ఆ డేటాబేస్ని మనం డైరెక్టరీలో మెయింటైన్ చేసి అక్కడికి రెఫర్ చేయడం. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే కన్జ్యూమర్స్ అంటే మొదటి దశలో ఉన్నటువంటి వాళ్ళని మన OP బేసిస్లో, అవుట్ పేషెంట్ బేసిస్లో మనము కౌన్సిల్ చేయొచ్చు. ఆల్రెడీ అది మనం NDPS NCBకి వీఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్. దానిలో ఏంటంటే అవగాహన సదస్సుతో వాళ్ళు దే విల్ చేంజ్ ద వే దే ఆర్ బిహేవింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, సైకలాజికల్ కౌన్సిలింగ్లో వాళ్ళు
చూస్ చేసుకునేటువంటి చాయిసెస్ మారడానికి వాళ్ళ ఆలోచన పరంగా మనం మార్చడానికి కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది చేస్తున్నాం. థర్డ్ లెవెల్ ఏంటంటే ఆల్రెడీ పూర్తిగా ఇప్పుడు మనం చూసాం ఫిల్మ్లోనే, అంటే అన్నీ డీవియేట్ అయిపోయి లాసెస్ అయిపోయి డిజబిలిటీ, కొంతమంది అయితే యాక్సిడెంట్స్ అవుతారు, ఫ్రాక్చర్స్ అవుతాయి, డిజబిలిటీ వచ్చిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్. థర్డ్ లెవెల్ ఈజ్ రీహాబిలిటేషన్, అంటే ఇప్పుడు 6 నెలలు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మూడో దశ రీహాబిలిటేషన్ సెంటర్స్, దానికి కూడా మనకి ఇర్కా సెంటర్స్ అని ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఫర్ అడిక్షన్. ఇవే కాకుండా మనకి ఈవెన్ గవర్నమెంట్ కూడా దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ SCLI ప్రోగ్రామ్స్ అని ఉంది, ఇంకోటి CPLI ప్రోగ్రామ్స్ అని. ఇవి ఏం చేస్తారు అంటే సార్ చెప్పారు ఇంతక, హాట్స్పాట్స్ ఎక్కడెక్కడైతే మనకి తీవ్రత ఉంది మనం ఏం చేస్తామంటే మ్యాపింగ్ అనమాట. ఇప్పుడు ఒక కేస్ని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు వీ నో వేర్ దే ఆర్ ప్రొక్యూరింగ్ ఇట్ అండ్ హూ ఆర్ ఆల్ యూజింగ్, అంటే ఒక వ్యక్తిని పట్టుకుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తోనే వీ సీ ద హాట్స్పాట్స్ అండ్ అక్కడ ఏరియాస్లోని వీ నీడ్ టు డూ. సో నయా సవేరా స్టార్ట్ చేసినప్పుడు కూడా వెన్ ద స్టూడెంట్ వాస్ కాట్, సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే నార్కోటిక్ కేస్, వాట్ వీ ఇంటర్వ్యూ ఇస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్ యువర్ స్కూల్ ఆర్ కాలేజ్ ప్రెమిసెస్ ఆర్ యూజింగ్. డెఫినెట్లీ అది 100లోనే ఉంటుంది. అంటే తీవ్రత అనేది మొదటి దశలో, అంటే మనం చూడనప్పుడు అంటే మనకి ఇంకా దృష్టికి రాని సమస్య అక్కడ ఉన్నది. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు డూ ద ఎడ్యుకేషన్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్. సో అక్కడ చేస్తే ఏంటంటే ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, అంటే నాకు తెలుసు ఇది చేస్తే ఏమవుతుంది. సో మోర్ దెన్ 50 or 70% ఆఫ్ పీపుల్ కెన్ గెట్ అవే ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ద డ్రగ్. అంటే ఇది ఏంటిది, క్యూరియాసిటీ, ఎక్స్పెరిమెంటేషన్, ఆ దశ నుండి ఆ చాయిస్ అనేది చేయకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీఆర్ లుకింగ్ ఎట్ బై డూయింగ్ దిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ఎవరైతే పట్టుబడారు, ఆల్రెడీ కేసు ఉంది అండ్ దెర్ ఇస్ అ కంటిన్యూస్ యూజ్ ఉంది అంటే వాళ్ళని మనం రీహాబిలిటేషన్కి హౌ వీ కెన్ రెఫర్ దెమ్, రెఫరల్ సర్వీసెస్ కూడా విల్ బీ డూయింగ్ ఆఫ్టర్ ద ప్రాపర్ స్క్రీనింగ్ అసెస్మెంట్ చేసిన తర్వాత. సో ఈ 3 దశల్లోని వీ వాంటెడ్ టు డూ దిస్. అండ్ రీసెంట్గా ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ కమ్ విత్ అ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. ఇప్పుడు సప్లై రిడక్షన్ ఎలాగా, దట్ ఈస్ వాట్ NCB అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఆల్ దీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్. అంటే ఎలా వస్తున్నాయి, ఎలా ఆపగలం సప్లై. తర్వాత డిమాండ్ రిడక్షన్, దిస్ ఇస్ వేర్ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంది, IT సెక్టర్స్లో ఉంది. సో ఈ డిమాండ్ ఎలా రెడ్యూస్ చేయాలి, బై గివింగ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ డ్రగ్ అబ్యూస్. చాలా మటుకు అందరూ ఈ హ్యాబిట్లో వెళ్ళేది ఏంటంటే అవగాహన లోపం వలన. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు పిచ్ ఇన్ అండ్ దెన్ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ఇట్. అండ్ స్కూల్ లెవెల్లో కూడా, ఎందుకంటే అక్కడే మన పరిపక్వత, మన పిల్లల పరిపక్వత స్టార్ట్ అవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఫార్మేషన్, వాళ్ళ బిహేవియర్ షేపప్ అయ్యేది అక్కడ. సో అలాంటి చోట మనము మానిటర్ చేయగలిగి, మనం ఎడ్యుకేట్ చేయగలిగితే వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్. సో లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ వర్కింగ్. ఇప్పుడు లాస్ట్ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ అ డిమాండ్ రిడక్షన్. ఇక్కడ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మళ్ళీ మారడానికి సహాయపడే విధంగా మనం ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్వాల్వ్, లైక్ NGO సెక్టర్స్, NCB, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. అదే కాకుండా గవర్నమెంట్ నుండి లైక్ ఐ సెడ్ పీర్ లెడ్ ఎడ్యుకేటర్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి, ఈర్కా ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ us are trying to work and approach this substance use issue. సో మీ సహాయం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే యూ రీచ్ టు ద మాస్ మీడియా, మాస్ లెవెల్. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ ఎడ్యుకేటెడ్. సో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, యూ కెన్ కీప్ ఆన్. అంటే మనకి కండిషనింగ్ అవసరం. ఏదో యాంటీ డ్రగ్ డే ఒకరోజు మనము దాని గురించి ఆర్టికల్ రాయడం వల్ల ఇంపార్టెన్స్ అనేది తెలియదు. బేసికల్లీ ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు 3 years కంటిన్యూస్లీ రిజల్ట్ ఎలా వస్తుంది, వీ వర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు డూ. చాలా చోట్ల విలేజెస్లో కూడా బికాస్ ఆఫ్ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, ద ఇన్ఫర్మేషన్ హెస్ ఇట్, తాగి బండి నడపకూడదు. ఇంతవరకు తెలుసు, ఇప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ అబౌట్ లీగల్లీ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఏమేం ప్రాబ్లమ్స్ అవుతుంది, దానివల్ల ఏం నష్టం అవుతుంది అన్న అవగాహన కంటిన్యూస్ కండిషనింగ్ చేయడం వల్లనే ఆ ఇన్ఫర్మేషన్ అనేది
పబ్లిక్కి రీచ్ అవ్వడం జరిగింది. సో మీ సహాయం కూడా ఈ ప్రాజెక్ట్లో చాలా అవసరం ఉంటుంది. పీరియాడికల్గా యూ హ్యావ్ టు రీచ్ టు ద లార్జర్ లెవెల్ బై డూయింగ్ దీస్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా బలమైన చట్టం అంటే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్. మీరు చూశారు బాంబేలో ఏమైంది అని. అంతా ఎంతమంది దానికోసం బెయిల్ కోసం ట్రై చేసినప్పుడు కూడా దాదాపు 1 month లోపల ఉన్నారు. ఈ చట్టం అది ఎన్డిపిఎస్ చట్టంలో సెక్షన్ 31A రిపీటెడ్ ఆఫెన్సెస్ చేస్తే ఈవెన్ డెత్ పెనల్టీ కూడా ఉంది, ఉరి శిక్ష కూడా ఉంది దాంట్లో. ఈ చట్టం ఇది. తర్వాత సెక్షన్ 32B ఇది అగ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఆఫెన్సెస్. ఎక్కడ అది కాలేజ్ చిన్న పిల్లలకి ఇస్తున్నారు, స్కూల్లో హాస్టల్ పిల్లలకి ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో. అక్కడ అలాంటి దాఖలాలు ఉంటే అది అగ్రివేటెడ్, అక్కడ శిక్ష ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ చట్టంలో ఈ క్వాంటిటీ అది 3 types క్వాంటిటీ ఉంటుంది. ఒకటి అంటే స్మాలర్ క్వాంటిటీ, రెండో అది ఇంటర్మీడియట్ క్వాంటిటీ, మూడో కమర్షియల్ క్వాంటిటీ. సో గాంజా తీసుకుంటే 1 kg క్వాంటిటీ అప్ టు 1 kg స్మాలర్ క్వాంటిటీ, 1 kg to 20 kg ఇంటర్మీడియట్ క్వాంటిటీ, బియాండ్ 20 kg అది కమర్షియల్ క్వాంటిటీ. సో కమర్షియల్ క్వాంటిటీకి శిక్ష ఎక్కువ ఉంటుంది, 10 సంవత్సరాలు టు 20 సంవత్సరాలు శిక్ష అది కమర్షియల్ క్వాంటిటీకి ఉంటుంది. చిన్న క్వాంటిటీ అది బిలో 1 kg అది 6 months. అది ఎవరు అమ్ముతున్నారు, అమ్మడం కొనడం, దానికి ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళకి 1 year మినిమం శిక్ష. తర్వాత ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు, ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళకి కూడా శిక్ష ఎక్కువ ఉంది. తర్వాత ఇదే ఒకటి చట్టం ఉంది. ఈ చట్టంలో ఈ డ్రగ్స్ బిజినెస్ ద్వారా ఏ ఆస్తి మీరు సంపాదిస్తున్నారు ఆ అంత ఆస్తులు, మీ ఇల్లు కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు కావచ్చు, అన్నీ సీజ్ చేయొచ్చు. సెక్షన్ 68E and F ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా గతంలో మనము ఒక అబ్దుల్లాపూర్ మెట్లో కేసు ఉంది, అది 2106 kg గాంజా అప్పుడు పట్టుకున్నారు. ఆ కేసులో ఒక ముద్దాయికి 3 కోట్ల ఆస్తి మన జప్తు చేయడం జరిగింది. అలాంటి దాఖలాలు కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇట్లా ఎవరు ఈ గాంజా బిజినెస్ ద్వారా ఆస్తిలు సంపాదిస్తున్నారు, డ్రగ్ బిజినెస్ ద్వారా మన సమాజానికి అంత నాశనం చేస్తున్నారు. పక్కా అది చట్టం వాళ్ళ పని చేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్, పక్కా కన్విక్షన్, తర్వాత వాళ్ళది అసెట్స్ ఏమేమి ఉంది అసెట్ గుర్తించి అది సీజ్ చేయడం అన్నీ మన పక్కా చేస్తారు. వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేసి ప్రతి వారం అటెండెన్స్ పోలీస్ స్టేషన్కి అన్ని కంపల్సరీ చేస్తారు. మీ దగ్గర కూడా ఏమైనా సమాచారం ఉంటే 9490617111 ఆ నంబర్కి సమాచారం ఇవ్వండి. ఇప్పటిదాకా మా కమిషనరేట్లో మొత్తం అది 160 పైన కేసెస్ నమోదైనాయి. 7500 kg పైన గాంజా, ఇంకో చాలా డ్రగ్స్ అది మనం సీజ్ చేయడం జరిగినాయి. 66 ముద్దాయి మీద ఇక్కడ పీడీ యాక్ట్ మనము అమలు చేశారు. తర్వాత ఇప్పుడు చాలా కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతున్నాయి. పక్కా కేసెస్లో కన్విక్షన్ మనకి వస్తుంది. చాలామంది ఇది బ్యాచెస్ గుంపుగా ఇక్కడ రూమ్లో గాంజా తాగుతున్నారు. అలాంటి రూమ్ కూడా ఎంఆర్ఓ ద్వారా ఆర్డర్ తీసుకొని 133 CRPC కింద సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎఫర్ట్స్ మనం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు మిగతా స్టేక్ హోల్డర్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, ఈ సివిల్ సొసైటీస్, అమృత ఫౌండేషన్, దేవిక మేడం ఆధ్వర్యంలో వాళ్ళతో కలిసి మన ఈ నయా సవేరా ప్రోగ్రామ్ మళ్ళీ ఆన్లైన్ ఆఫ్లైన్ మనం స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత డి అడిక్షన్ కౌన్సిలింగ్ కూడా మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫీసర్, థ్యాంక్ యూ, గుడ్ డే. ఇప్పటివరకు మొత్తం రాచకొండలో అంటే మొత్తం ఎంత గంజాయి సాధించారు? చెప్పాను కదా, ఎన్ని కేసులు? చెప్పాను కదా 160 పైన కేసెస్ అయినాయి. 7,000 kg పైన గాంజా సీజ్ చేశారు. ఇంకొకటి అంటే సిటీ అవుట్కట్స్ సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్పై ఇంత ముందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఈ మధ్యలో ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అన్ని బంద్ అయినాయి కదా, మళ్ళీ కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. బంద్ అయింది ఇప్పుడు మధ్యలో. సో కొన్ని ఇక్కడ ఆన్ ఉంది, అక్కడ అది క్యాంపస్లో వెళ్ళి చేస్తారు. ఎక్కడ ఆఫ్లైన్ ఉంది అక్కడ, అది ఇక్కడ ఆన్లైన్ ఉంది అక్కడ మనం ఆన్లైన్ చేస్తాం. ఈ ఫిల్మ్ కూడా ఒక 2 minutes ఫిల్మ్ మనం సినిమా హౌస్లో ఇచ్చేస్తాం. ఎక్కువ ఉంది ఫిల్మ్, అది 15 minutes ఉంది, షార్ట్ చేసి
సినిమా హాల్లో ఇక్కడ పిఎస్ఏగా అక్కడ మనం చేస్తాం. హాట్స్పాట్ అంటే ఇప్పుడు ఈ కాలేజెస్ అన్ని బంద్ ఉన్న సమయంలో ఎట్లా హాట్స్పాట్ లేవు. కాలేజెస్ ఆన్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ట, హయాత్ నగర్ అక్కడ కాలేజెస్ కొన్ని, ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కొన్ని కాలేజెస్ హాస్టల్ అలాంటి హాట్స్పాట్స్ ఉన్నాయి. మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ లేబర్ అడ్డా ఇక్కడ ఉంది, జవహర్ నగర్లో, నేరడ్మట్, తర్వాత నాచారంలో లేబర్ పాయింట్స్ అక్కడ కొన్ని మాకు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు ఈ కాలేజెస్ కొంతమంది ఇంకా కూడా ఆన్లైన్ మోడ్లో ఉన్నా కాబట్టి అది లేదు ఇప్పుడు ప్రస్తుతం. మాది మెయిన్ సమస్య అంటే ఇక్కడ ఓఆర్ఆర్ మన దగ్గర ఉంది, ఎంట్రీ పాయింట్ ఉంది. సో ఎవరు బయట వెళ్తారు, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మన లిమిట్ నుంచి వెళ్ళాలి పక్క. కాబట్టి ఎట్లా అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, మనకు క్యాచ్ చేస్తున్నాం. అంతా అది ఎక్కువ కేసెస్ ఏపీ గాంజా అయితే 62%, లాస్ట్ టైం కూడా 62% ఏపీ నుంచి ఉంది. అన్ని కేసెస్లో అరెస్ట్ అయినాయి. కొన్ని కేసెస్లో అందరు అరెస్ట్ చేయలేదు, కొంతమంది సోర్స్ కానీ డెస్టినేషన్ ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ అది మా కమిషనరేట్లో 5 years, లాస్ట్ 5 years.